హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఋషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే స్విమ్మింగ్ చేద్దామని వచ్చాము. అంటే బీచ్కి చాలా సార్లు అయితే వచ్చాం కానీ ఒకసారి కూడా స్విమ్మింగ్ అయితే చేయలేదు. సో ఈ రోజు అయితే బాగా డిసైడ్ అయితే అయిపోయాం, ఎలాగే ఎలా సరే ఈ స్విమ్మింగ్ అయితే చెయ్యాలి. సో ఇక్కడైతే చాలా మంది గెంతుతూ ఉన్నారనమాట బీచ్ లో. అంటే పిల్లలతో సహా పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ గెంతుతూ ఉన్నారు. అరే మీ దగ్గర గెంతకుంటే ఇలా వెయిట్ చేస్తున్నామంటే ఉండండి చెప్తాను. మా దగ్గర అయితే స్విమ్మింగ్ చేయడానికి సరైన బట్టలు అయితే లేవు. సో ఇవి మేము ఇంటి నుంచి తెచ్చుకున్న బట్టలు అయితే ఇలా వేసుకున్నాం. ఇక్కడక్కడ దగ్గరలో బట్టలు ఉంటే కొందామని వెయిట్ చేస్తూ అలా ఇలా తిరుగుతూ ఉన్నాం అనమాట. అలా వెతుక్కుంటూ బీచ్ మీద ఉన్న ఒడ్డుకైతే వచ్చాం. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బట్టలు అయితే కనబడుతున్నాయి. ఇవి కేవలం 100 రూపాయలేనంట. పక్క షాప్ లో కూడా చాలా మంచి బట్టలు అయితే ఉన్నాయి, కానీ మాకు ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది. సో ఇక్కడ కూడా కొంచెం బాగున్నాయి అనేసి ఆ అమ్మ దగ్గరికి అయితే వచ్చి అడిగాము. సో 100 రూపాయలకి అయితే తీసుకున్నాము. మొత్తం 4 అయితే తీసుకున్నాం. అంటే ఒక 2 షార్ట్ నిక్కర్లు, ఇంకొక అంటే మొత్తం 3 షార్ట్ నిక్కర్లు, ఒక బనీన్ అయితే తీసుకున్నాం. సో నేను వేసుకున్నాను కదా, ఇవే 200. వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి అయితే 100 రూపాయలు అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఎక్కడ స్విమ్మింగ్ చేద్దామని ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కుంటూ వెళ్తున్నాం. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే ఒక అన్న అయితే చూడండి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు కదా. మేము కూడా లేట్ చేయకుండా ఆ చెడ్డీ వేసుకుని అన్నలాగే గెంతాలనుకుని నిర్ణయించుకున్నాం. సో మంచి పర్ఫెక్ట్ గా దొరికిన గంత గెంతడానికి అయితే ఒక సెలెక్ట్ చేసుకున్నాం ఒక ప్లేస్ అయితే. సో ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మా వాడైతే వీడియో తీసుకుంటూ ఉన్నాడు అనమాట. ఒక్కసారిగా సముద్రంలోనికి వెళ్ళేసరికి చాలా హాయిగా అనిపించింది, కానీ ఆ అలలు వచ్చి మమ్మల్ని గుద్దగానే నా నోట్లోకి అయితే సగం వాటర్ అయితే పోయాయి అనమాట. కొంచెం ఉప్పగానే ఉన్నాయి, కొంచెం కాదు చాలా ఉప్పగా ఉన్నాయి. అసలు వంటలో ఈ నీరు ఎందుకు వాడరో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. అలాగే లాస్ట్ లో మీకు ఒక చిన్న ట్విస్ట్ అయితే చూపెడతాను. మేమైతే ఈ బీచ్ కి అయితే 2:30కి అయితే వచ్చాము. సో అక్కడ 5 వరకు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ గెంతుకుంటూ ఉన్నాం. మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తాను కదా, ఒకసారి లాస్ట్ వరకు అయితే చూసేయండి, అస్సలు మిస్ కావద్దు. వాడిని చూస్తే ఎప్పుడో జాతరలో తప్పిపోయిన మా అన్నలా ఉన్నాడు అనమాట. చూడండి ఈడే. కలర్ విషయానికి వస్తే ఇద్దరం ఒకేలా ఉన్నాం, కాకపోతే ఆడు కొంచెం సన్నగా ఉండి పొడుగ్గా ఉన్నాడు, నేను పొట్టిగా ఉండి లావుగా ఉన్నాను, అంతే తేడా.